ఓం శాంతి. చాలా మందికి నిద్ర పట్టదు. ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఎందుకుంటుంది? మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం? మరి వాటికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అన్నది చాలా చక్కగా వీణా దీది చెప్పారు. మరి దీది మాటల్లోనే వినేద్దామా? మానవ జీవితంలో 2 కోణాలున్నాయి. ఒకటి మేలుకుని ఉండటం. ఇంకొకటి నిద్రపోవటం. మనం మేలుకుని ఉన్నప్పుడు ఎంతగా పనులు చేస్తామో లేదా ఈ ప్రపంచంలో లౌకిక విషయాల్లో ఎంతగా కలిసి ఉంటామో అంతే సమానంగా నిద్రపోవడం కూడా చాలా అవసరం. ఒక మనిషికి 24 గంటల్లో కనీసం 6 నుండి 7 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. చిన్నపిల్లలకైతే ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉండాలి. అంటే 8 నుండి 10 గంటలు. ఇక బుద్ధిజీవులు మానసిక శ్రమ ఎక్కువ చేసేవారు విషయానికొస్తే వారికి కనీసం 6 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. కానీ ఈ రోజుల్లో మనం ఏం చూస్తుంటాం? ఒకటి, మన పని విధానం మారిపోయింది. మనం రాత్రంతా పనిచేస్తూ పగటిపూట నిద్రపోతున్నాం. దీనివల్ల మన శరీరానికి సంబంధించిన పూర్తి జీవ గడియారాన్నే మార్చేశాం. ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. అందుకే మీరు గమనిస్తే అలాంటి వాళ్ళు ఇప్పుడు మనుషుల్ని కలవడం లేదు. కేవలం వస్తువులతోనే, అంటే మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. ఒకవేళ మనుషులతో కనెక్ట్ అవ్వాలన్నా సరే మొబైల్ ద్వారానే కనెక్ట్ అవుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే కేవలం మేలుకుని ఉండటం, డబ్బు సంపాదించటం మాత్రమే జీవితం కాదు. భగవంతుడు సృష్టించిన ఒక పద్ధతి ప్రకారం సరైన నిద్రపోవడం చాలా ముఖ్యం. యుగాలుగా వస్తున్న ఈ పద్ధతి ప్రకారం నడవడం అనేది శరీరం కోసం, ప్రకృతి కోసం, మనుషుల కోసం మరియు సమాజం కోసం చాలా అవసరం. అందుకే మీరు అన్నట్లు మన దగ్గర పూర్వం ఒక మాట చెప్పేవారు, త్వరగా పడుకో త్వరగా లే అని. ఇది పూర్వకాలం నాటి మాట. మన పాతకాలపు మనుషుల గ్రామాల్లో రాత్రి 8 గంటలకే నిద్రపోయి ఉదయం 4 గంటలకల్లా నిద్రలేచేవారు. వారి జీవితం ఎంత సులభంగా ప్రశాంతంగా సాగిపోయేదో కదా. వారు దేనిలోనూ చిక్కుకుపోయి ఉండేవారే కాదు. కానీ ఈ రోజుల్లో మనుషులు తమ తలపై ఏవేవో మోస్తూ తిరుగుతున్నారు. లోపల ఏదో పెద్ద భారం ఉన్నట్లు, ఈ ప్రపంచాన్ని మొత్తం తామే నడిపిస్తున్నట్లు భావిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే వారు తమ జీవన శైలిని పూర్తిగా పాడు చేసుకున్నారు. ఉద్యోగం కారణంగా చాలామంది బలవంతంగా ఇలా చేస్తున్నారు. అది వేరే విషయం. కానీ ఎటువంటి ఒత్తిడి లేని వారు, అంటే వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేవారు, వారికి 2 రోజులు సెలవు దొరుకుతుంది. కానీ వారికి రాత్రంతా మేలుకుని ఉండే అలవాటు ఉంటుంది. 5 రోజుల్లో ఆ అలవాటు అయిపోయింది కాబట్టి ఆలస్యంగా పడుకుంటారు. తల్లిదండ్రులే ఇలా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఆలస్యంగానే నిద్రపోతారు. ఇది సహజమే. మరియు మీరు చెప్పినట్లుగా రాత్రి భోజనం పూర్తి కాగానే అందరూ తమ మొబైల్లో మునిగిపోతారు. అందుకే ఎవరో చాలా బాగా ఒక కార్టూన్ పంపారు. బావిలో పడిపోయిన వారిని బయటికి తీయడం సులభం, కానీ మొబైల్లో పడిపోయినటువంటి వారిని బయటికి తీయడం చాలా కష్టం. ఇది నేటి కాలంలో ఒక పెద్ద విడ్డూరం. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు తెలిసినట్లుగా విజువలైజేషన్ చాలా శక్తివంతమైంది. మనం ఏవైతే చూస్తామో అవి మన మనసులో లోతైన ముద్రలను వేస్తాయి. రేడియో కాలంలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు. టీవీ వచ్చినప్పటి నుండి మనం చూస్తున్న వాటి గురించి ఆలోచిస్తూ నిద్రపోతున్నాం. చిన్నపిల్లల ఉదాహరణకే తీసుకుందాం. ఏదైనా కారణం చేత ఏడుస్తూ నిద్రపోయిన ఒక చిన్న బాబు ఉదయం లేచినప్పుడు కూడా అదే ఏడుపుతో, అదే మానసిక స్థితితో నిద్రలేస్తాడు. ఎంత గొప్ప ఉదాహరణ కదా. 8-10 గంటలు నిద్రపోయిన తర్వాత కూడా నిద్రపోయేటప్పుడు ఏ మానసిక స్థితిలో ఉన్నాడో లేచేటప్పుడు కూడా అదే మన స్థితిలో ఉంటాడు. అదే విషయం మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆత్మలు ఉన్నారో వారు నిద్రపోయేటప్పుడు కళ్ళు భారంగా అనిపిస్తే ఏదైనా మంచి పుస్తకాలు చదువుకుంటూ నిద్రపోండి. మంచి విషయాలను చదువుకుంటూ నిద్రపోతే అవి మీ మెదడుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. దానివల్ల మీకు నిద్ర పట్టడం కూడా కష్టం కాదు.
కానీ మనం అలా చేయటం లేదు. మనం ఈ స్క్రీన్లను చూస్తున్నాం. వీటి వల్ల వచ్చే రేడియేషన్ కళ్ళపై ప్రభావం చూపుతుంది. టీవీ అయినా, మొబైల్ అయినా, లేక కంప్యూటర్ అయినా సరే, వీటి వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. చూపు కూడా బలహీనపడుతుంది. మరియు దీంతోపాటు మనం చూసే దృశ్యాల ప్రభావం ఎలా ఉంటుందంటే, రాత్రంతా మనం అదే ప్రపంచంలో ఉంటాం. మనం చూసిన పాత్రలే మన మెదడులో తిరుగుతూ ఉంటాయి. అందుకే గాఢ నిద్ర పట్టడం లేదు. దీనివల్ల మనసు పాడవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా సీరియల్లో గొడవలు లేక ఏదో జరగబోయే విషాదకర సంఘటన చూశారనుకోండి, ఆ రోజు అది జరగకపోయినా మరుసటి రోజు అది జరుగుతుందనే ఆలోచనలలో, ఆ ఉత్కంఠలో మీరు ఉంటారు. అప్పుడు మీకు ప్రశాంతమైన నిద్ర రాదు. మెదడులో డెల్టా వేవ్స్ ఉత్పత్తి కాకపోతే శరీరంలోని జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు ఇతర శరీర ప్రక్రియలకు అవసరమైన డెల్టా న్యూరో ప్లెపైడ్స్ ఉత్పత్తి కావు. సహజ సిద్ధంగా నిద్ర పట్టడం వల్ల మీరు అనేక శారీరక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ట్రోస్ట్రిక్ వంటి సమస్యలు కూడా సర్వసాధారణమైపోయాయి. అందుకే మీరు చెప్పినట్లుగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే, మనం నిద్రపోయేటప్పుడు మాత్రమే కాదు, మెలకుగా ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి భోజన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన సంస్కృతంలో సూర్య అస్తమానికి అంటే సూర్య సమయానికి ముందే, అస్తమానికంటే ముందే భోజనం చేసేవారు. ఇది శరీరానికి చాలా అవసరం. భోజనానికి మరియు నిద్రకి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. పడుకునే ముందు మంచి విషయాలనే ఆలోచించాలి. మంచి విషయాలనే మాట్లాడుకోవాలి. వీలైతే కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మంచి విషయాల్ని పంచుకోండి. దీనివల్ల కుటుంబంలో బంధాలు బలపడతాయి. మరియు చివరిగా పడుకునే ముందు ఒకసారి కృతజ్ఞతా భావం కలిగి ఉండటం చాలా ముఖ్యం. చివరిగా పడుకునే ముందు ఒకసారి మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ముందుగా మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈరోజు నేను రోజంతా ఆనందంగా ఉన్నాను. ఎవరితోనూ గొడవ పడలేదు. మనస్పర్ధలు రాలేదు. ఎవరైనా ఏదైనా అన్నప్పటికీ నేను వాటిని పట్టించుకోకుండా వదిలేశాను అని. ఆ తర్వాత మీకు ఈరోజు వ్యవహారంలో ఎదురైన వారికి, మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఇది కేవలం 2-3 నిమిషాల్లో అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఈ జీవితాన్ని ఇచ్చి ఈ శక్తిని ప్రసాదించిన ఆ భగవంతుడికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. మీ వల్లే ఈరోజు జీవితం చాలా బాగా గడిచింది అని భావించండి. ఇలా చేసి పడుకుని చూడండి. మీరు పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. ఉదయం నిద్ర త్వరగా వస్తుంది. మరియు లేవగానే అలసట కాకుండా కొత్త ఉత్సాహంతో ఉల్లాసంగా ఉంటారు. అందుకే రాత్రి సమయాన్ని కేవలం మనకు నచ్చినట్లుగా గడపడం, లేట్ నైట్ పార్టీలు చేసుకోవడం, రాత్రి 12 గంటల వరకు తింటూ ఉండడం వంటి పనులు చేయడం మానేయాలి. ఇటువంటి వింతైన పద్ధతుల వల్ల మన జీవితం మొత్తం దెబ్బతింటుంది. అయితే దీది ఇప్పుడు సమాజంలో ఈ మార్పు వచ్చేసింది. మనం అనుకున్న దీని నుండి బయటపడలేము. ఇది ఒక వ్యవస్థలా మారిపోయింది. ఉద్యోగాల కోసం రాత్రులు పనిచేయాల్సిందే. డబ్బు కూడా అవసరమే. రెండోది ఏంటంటే పార్టీలకు, ఈ జీవన శైలికి మనకు అలవాటైపోయింది. ఇప్పుడు ఈ వలయం నుండి బయటకు రాలేము. మరి ఇప్పుడు వీటిని కూడా పాటిస్తూనే జీవితంలో ఎలాంటి బ్యాలెన్స్ కాపాడుకోవాలి, వీలైనంత వరకు దీన్ని తగ్గించుకోవాలి. నేను చాలామంది సెలబ్రిటీస్ జీవితం గురించి విన్నాను. వారు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే లేట్ నైట్ పార్టీలు చేయరు. ఒకవేళ చేయాల్సి వస్తే పగలు చేసుకోండి. 10 గంటల్లోపే ముగించడం వంటి చిన్న చిన్న మార్పులతో సమతుల్యతను పాటించండి. మీ డ్యూటీ కారణంగా రాత్రి 2 గంటలకి పడుకునే పరిస్థితి ఉన్నా సరే, ఆ సమయంలో పడుకునే ముందు మీ బుద్ధిని ఖాళీ చేసి ప్రశాంతంగా పడుకోండి. మనం
టైట్ బట్టలు వేసుకున్నప్పుడు పడుకునేటప్పుడు వాటిని మార్చుకుని ఎలాగైతే లూజ్గా ఉండే నైట్ డ్రెస్ వేసుకుంటామో అదేవిధంగా మనసును కూడా తాజాగా అన్ని చింతల నుండి విముక్తంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఒక 2 నిమిషాల సమయం తీసుకుని మీతో మీరు మాట్లాడుకొని భగవంతుని ముందు కృతజ్ఞత తెలుపుకొని పడుకోండి. అప్పుడు మీరు ఎంత ఆలస్యంగా పడుకున్నా సరే నిద్ర లేచినప్పుడు చాలా తాజాగా ఉంటారు. రేపటి గురించి ఎటువంటి ఆందోళనను మనసులో ఉంచుకోకుండా దానిని ఖాళీ చేయడం చాలా ముఖ్యం. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. మరియు కొంచెం మీ మీద మీరు పనిచేయండి. ఉదాహరణకు మనకు మొబైల్ వాడడం చాలా అలవాటైపోయింది. కనీసం వారంలో ఒకరోజు ఎవరిని విమర్శించకుండా ఉండండి. వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు అని ఎవరిని తప్పు పట్టకండి. సీరియల్స్ని విమర్శించడం, సామాన్యులను, రాజకీయ నాయకులను లేక సెలబ్రిటీలను విమర్శించడం వంటివి కొంచెం తగ్గించండి. ఎందుకంటే మన విమర్శలతో ప్రపంచం మారదు. మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా సిఫార్సు చేస్తాను. వారంలో 1 లేక 2 రోజులు ప్రకృతితో కాస్త సమయం గడపండి. ప్రకృతి మనిషికి జీవితాన్ని జీవించే కళను నేర్పిస్తుంది. కనీసం వారంలో 2 రోజులు, రోజుకి 1 గంట ప్రకృతితో గడపండి. ప్రకృతి అంటే రిసార్ట్కు వెళ్ళడం, పార్టీలు చేసుకోవడం అని కాదు. అది తప్పుడు పద్ధతి. మీరు ప్రకృతితో అనుసంధానమై ఉండాలి. ప్రకృతితో మాట్లాడండి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీ మానవ నైజాన్ని చూపించకండి. అంటే గందరగోళం సృష్టించకండి. ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నామంటే మనుషులు ప్రకృతి ఒడిలోకి వెళ్ళినా సరే అక్కడ కూడా అల్లరి చేస్తూ మొబైల్ ఫోన్లలో పాటల్ని ఎంత పెద్ద శబ్దంతో పెడతారంటే ఆ శబ్దానికి ప్రకృతిలోని పక్షులు కూడా భయపడి పారిపోతాయి. అలా చేయకండి. మనం ప్రకృతిని ఆస్వాదించాలి. ఏదో ఒక చోట జీవితం యొక్క సహజమైన ఆనందాన్ని మనం మర్చిపోయాం. అసలు మనం జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. మనం ఏ దారిలో వెళ్తున్నామో, ఎక్కడ తప్పు చేశామో కూడా మనకి తెలియడం లేదు. మనం ఎప్పుడు ఆ సహజమైన జీవన శైలిని వదిలేసాము, ఆ మలుపు ఏంటో కూడా గుర్తులేదు. మీరు అన్నట్లు ఇప్పుడు పుస్తకాలు చదివి కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు మనం మనతో మనం మాట్లాడుకోవడం లేదు. గతంలో మనం కవితలు చదివేవాళ్ళం, పుస్తకాలు చదివేవాళ్ళం, వాటిపై చర్చించుకునేవాళ్ళం. పార్కులకు వెళ్ళి ప్రకృతిని, చెట్లను చూడడం, పక్షుల అరుపులు వినడం వల్ల మన మనసు ఉత్సాహంతో నిండిపోయేది. అప్పట్లో మనసు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండేది. ఇప్పుడు ఆ విషయాలన్నిటినీ మనం చాలా వెనక్కి వదిలేసాం. మనం ఎంత భయంకరమైన కాలంలో జీవిస్తున్నామంటే అసలు మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా మనకు తెలియడం లేదు. కానీ మనం మళ్ళీ మొదలు పెట్టక తప్పదు. ఎలా మొదలు పెట్టాలి? మొదలు పెట్టకైతే తప్పదు. మనం మొదటగా వీకెండ్స్లో కాకుండా వారపు రోజుల్లోనే ఒక చిన్న అలవాటును మొదలు పెడదాం. పుస్తకాలు చదవడం, అది కూడా మొబైల్లో కాకుండా పుస్తకం కొని చదవండి. 1 పేజీ అయినా సరే చదవండి. ఎక్కువ వద్దు, సీరియస్గా ఏమీ చదవనక్కర్లేదు. జోకులు చదవండి, పర్వాలేదు. ఏదో ఒకటి చదవండి. రోజుకి ఒక మంచి ఆలోచన వంటివి 10 చదవండి. తర్వాత పడుకునేటప్పుడు ఆ ఆలోచనలు మీ మనసుపై ప్రభావం చూపుతాయి. అంతేకాని నెగిటివ్ విషయాల్ని మాత్రం పడుకునే ముందు మనసులోకి రానివ్వకండి. అలా చేయడం వల్ల మరుసటి రోజు కూడా ఆ మంచి పనులను చేయాలనే ఉత్సాహం మీకు కలుగుతుంది. ఒకరోజు 1 పేజీ చదివితే మరుసటి రోజు 2 పేజీలు చదవాలనిపిస్తుంది. అలా అలవాటు పెరుగుతుంది. మరొక మంచి విషయం ఏంటంటే, నాకు పిల్లలతో సమయం గడపడం చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకోవడమే కాకుండా పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో 1 గంట మాట్లాడి వారి సమస్యలను వినండి. మీకు తెలుసా, పిల్లల్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వారితో కొంత సమయం గడపండి. ఎందుకంటే జీవితం అంటే ఒక సోషల్ మీడియా వీడియో కాదు. మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఒక చోట మనం ప్రారంభించక తప్పదు.
ఒకవేళ మీకు పూజలు, ప్రార్థనలపై నమ్మకం ఉంటే దేవుని ముందు ఒక 5 నిమిషాలు చేతులు జోడించి నిలబడండి. దీపం వెలిగించండి. ఆ దీపాన్ని చూస్తూనే కృతజ్ఞతలు తెలుపుకోండి. లేక మీరు ఆధ్యాత్మికతను ఇష్టపడేవారైతే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. 20 నిమిషాల ధ్యానం 4 గంటల నిద్రతో సమానమని అంటారు. అంత విశ్రాంతి దొరుకుతుంది. అది పూర్తి రిలాక్సేషన్. మీరు 20 నిమిషాలు వరుసగా చేయని అవసరం లేదు. 5 నిమిషాలు, 2 నిమిషాలు అలా కొంచెం కొంచెం వారీగా చేస్తూ మిమ్మల్ని మీరు కొంచెం రీఛార్జ్ చేసుకోండి. మనం ఎలాగైతే మన వాహనాలకు ఆయిలింగ్ చేస్తామో, సర్వీసింగ్ చేయిస్తామో, అలాగే మన మనసును కూడా క్రమ పద్ధతిలో సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా నిజం. ఈ సర్వీసింగ్ అనేది మనకు మనమే చేసుకోవాలి. ఇతరులు మనల్ని ప్రోత్సహించగలరు, మనకు తోడుగా ఉండగలరు, కానీ పని మాత్రం మనమే చేయాలి. మీరు మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు అందులో ఒక సానుకూల దృక్పథాన్ని మనకు మనం ఇచ్చుకోవాలి అన్నారు కదా, దాని గురించి ఏంటి అని మళ్ళీ అక్కడ అడుగుతున్నారు. ఉదాహరణకు ప్రతిరోజు మీకు మీరు ఒక గుర్తింపును పెంచుకోండి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీ టేబుల్ మీద ఒక టైం టేబుల్ రాసి ఉంచుకోండి. మీరు ఒక నెల రోజులకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో ఇటువంటి సానుకూల వాక్యాలు సులభంగా దొరుకుతున్నాయి. లేవగానే లేక ఆ వాక్యాలతో పాటు కొన్ని రంగుల్ని కూడా జత చేసుకోండి. ఈరోజు సోమవారం కాబట్టి నేను ఈ రంగును ఎంచుకుంటాను, ప్రకృతి రంగైన ఆకుపచ్చని ఎంచుకుంటాను అని భావించండి. ఇలాంటి వాటితో పాటు సానుకూల ఆలోచనలు కూడా ఊహించుకోండి. ఉదాహరణకి ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మీకు మీరు చెప్పుకోండి. ఎవరైనా మిమ్మల్ని చూసి ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అదేవిధంగా లోపల నుండి మరియు బయట నుండి మీ అందాన్ని మీరే ఆస్వాదించండి. నేను ఈరోజు చాలా అందంగా ఉన్నానని భావించండి. మనం ఎవరైనా వచ్చి మనల్ని మెచ్చుకుంటారని ఎదురు చూడకూడదు. అప్పుడప్పుడు మనల్ని మనం అభినందించుకోవాలి. దీనివల్ల ఒక వ్యాయామంలా కూడా ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్లు ఏం చేయాలి, డిజిటల్ డిటాక్స్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంత సమయం పాటు ఫోన్ని పక్కన పెట్టేయాలి. ప్రశాంతమైన నిద్ర కోసం, మనశ్శాంతి కోసం ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, సరిగ్గా నిద్రపోవడం లేదు. ఆ కారణంగానే మీ రోజువారీ పనులు కూడా సక్రమంగా మొదలవ్వడం లేదు. ఆ తర్వాత మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వేడి నీళ్లు తాగడం ఇలాంటివి. కానీ అసలు సమస్య ఎక్కడి నుండి మొదలవుతుందో మనకు తెలియదు. నేటి కాలంలో మీరు పడుకునే ముందు సమస్యలన్నిటినీ మనసు నుండి దూరం పెట్టి పడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు ఫోన్ గురించి చెప్పినట్టు మీ స్నేహితులకు లేక బంధువులకు ఒక మాట చెప్పేయండి, ఈరోజు నేను సగం రోజు ఫోన్ ముట్టుకోను అని. తర్వాత వారు మీకు ఎటువంటి సందేశాలు పంపి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. 1 గంట నుండి దీన్ని మొదలుపెట్టండి. ఇతరుల విషయంలో మనం ఎలాగైతే తీర్పు చెప్పకుండా ఉంటామో మన విషయంలో కూడా అలాగే ఉండటం చాలా అవసరం. మొబైల్ లేకపోయినా కూడా ప్రపంచం నడిచేదే కదా. ఆ రోజులు మనం గుర్తు చేసుకుంటే ఎంత మంచి సమయం ఉండేది, ఎంత మంచి అనుబంధాలు ఉండేవి. మేమంతా కలిసి కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఆ రోజులు ఎక్కడికి పోయాయో మనం ఆలోచించం. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావచ్చు. నేను ఈరోజు సగం రోజు ఫోన్తో మాట్లాడను అని మీరు చెప్తే అది మీరు అవతలి వ్యక్తికి ఇచ్చే స్పష్టమైన సందేశం. వారు కూడా సగం రోజు ఫోన్ను పక్కన పెట్టేయాలని. మనం ఏదైనా మాటలతో చెప్పేదానికంటే మన పనుల ద్వారా చూపిస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది. దాని ఫలితం చాలా బాగుంటుంది. కాబట్టి శనివారం లేక ఆదివారం రోజున కాస్త సమయం కేటాయించుకోండి. అరగంట త్వరగా లేచి ప్రకృతితో కాస్త మాట్లాడండి, భగవంతునితో మాట్లాడండి. ధ్యానం అంటే కేవలం కూర్చొని చేయడం మాత్రమే కాదు, నడుస్తున్నప్పుడు కూడా ప్రకృతితో మాట్లాడవచ్చు. ప్రకృతిని సృష్టించిన ఆ పరమాత్ముడు ఇంత అందమైన ప్రకృతిని ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పండి. మనం ఇలా మాట్లాడే పద్ధతిని మొదలుపెట్టాలి. మనం దేనిలో మునిగిపోయే వాళ్ళము అంటే మొబైల్లోనో నాకు ఎన్ని
లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అని నిరీక్షించే ఆ విషయాల నుండి మనం బయటపడవచ్చు. మనం ఒక విషయం గమనించాలి. లైక్స్ కోసం ఎదురు చూడడం అనేది కూడా మనలో ఒక వ్యాధిలాగా మారుతుంది. వేరే ఏ పనిలోనూ మన మనసు లగ్నం కావడం లేదు. పదే పదే ఫోన్ చూడాలనిపిస్తుంది. ఎవరైనా కామెంట్ చేశారా లేక లైక్ చేశారా అని చూస్తుంటాం. దీనివల్ల మీ సహజమైన జీవితానికి మీరు దూరం అయిపోతున్నారు. అది క్రమంగా మీలో ఒక ఆందోళనను కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే సమస్యతో మీరు పోరాడుతున్నారో, ఏ మార్గం దొరక్క ఇబ్బంది పడుతున్నారో, ఈరోజు మనం చర్చించిన చిన్న చిన్న చిట్కాలతో మీరు ఖచ్చితంగా ఒక కొత్త ప్రారంభాన్ని చేస్తారని భావిస్తున్నాను. మనలో లోపం ఎక్కడుందో కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి తనను తాను మళ్ళీ మంచి నిద్ర అనేది చాలా అవసరం. రిపేర్ చేసుకోవడానికి మంచి నిద్ర అనేది చాలా అవసరం. ఇంత చక్కని సమాచారం మనకి అందింది కదా, మరి మనం ఆచరిద్దాం. అచ్చా, ఓం శాంతి.